మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి, నీరుకొండలో 99 మందికి, రత్నాల చెరువులో 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మొత్తం 546 కుటుంబాలకు మంత్రి లోకేష్ తన సొంత ఖర్చులతో బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. తొలి విడతలో భాగంగా 3000 మందికి శాశ్వత పట్టాలను పంపిణీ చేసేలా ఈ నెల 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు. మంగళగిరి ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించడంతో తనపై బాధ్యత పెరిగింది అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకుమతో శాశ్వత ఇంటి పట్టాలు అందజేయడం సంతోషంగా ఉంది అన్నారు మంత్రి లోకేష్. అలాగే మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సూపర్ 6 హామీలు ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని తల్లి హామీ ఇచ్చే ముందు ఆలోచించాల్సిందేమో. ఎందుకంటే 3000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈ రోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. తల్లి, మీరు ఏ బాధ్యత అయితే నన్ను గెలిపించారు, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఆ బాధ్యత నా భుజ స్కంధాలపై నేను మోస్తున్నా. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 13న మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసి ఏడాదిలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని లోకేష్ చెప్పారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తామన్నారు. సీఎం చంద్రబాబుకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ 2.5 దశాబ్దాల కళ అని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చెయ్యి వేసి ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించానని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరూ మేము తెలుపుకుంటూ మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ చెప్పినట్లుగా తొలి శాశ్వత ఇంటి పట్టాను గురువారం ఉండవల్లిలోని గోవింద్, సీతామహాలక్ష్మి దంపతులకు అందజేశారు. ఈ రోజు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో మొదటి విడతలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3000 మందికి శాశ్వత ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటి పట్టాలు పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము ఇంటి పట్టాల కోసం అధికారుల చుట్టూ అనేకసార్లు తిరిగినా రాలేదని, ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లకుండానే తమకు ఇంటి పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు లబ్ధిదారులు. 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. మాకు వివాహాలు జరిగి 20 సంవత్సరాలు అట్లాగా అవుతున్నాయి. అప్పటి నుంచి మేము ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అనేక మంది చుట్టూ మేము అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగాము. కానీ మాకు సహాయం అందలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ గారి వల్ల మాకు ఈ సహాయం అందింది. 5 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నామండి. ఆడ కొండ ప్రాంతం, ఇల్లు పీకేస్తామమ్మా, అది పట్టాలు కాదు, పోరంబోక్ స్థలాలు, అది ఇదని ఎవరో ఒక నాయకులు వచ్చి చెప్తున్నారు, తీస్తామంటున్నారు. ఇల్లు పీకేస్తే మేము ఎక్కడ అద్దెలు కట్టుకోవాలి, మేము చూస్తున్నాము ఏ రోజు కాదు స్కూల్ పనులు చేసేవాళ్ళు అనుకున్నాం. నారా లోకేష్ గారు గెలిచారు, మాకు ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, సంతోషపరిచారు మమ్మల్ని. బట్టలు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. అలాగే ఆ విధంగానే బట్టలు ఇచ్చి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే మంగళగిరిలోని దశాబ్దాల సమస్యను పరిష్కరించడంపై ప్రజల నుంచి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.